మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. ఖమ్మం జిల్లా మొత్తం అంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్. కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చే క్రమంలో ఒకవేళ అది కనుక నిజమే అయితే 2018 సార్వత్రిక ఎన్నికల్లో విఫలమవ్వాల్సి వచ్చింది. మీరు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆలోచించడం వల్ల ఆ రోజు పార్టీ నష్టపోయిన మాట వాస్తవం. చంద్రబాబు ఖమ్మం వచ్చి బల ప్రదర్శన చేశారు, నేడో రేపో బల ప్రదర్శన చేసేందుకు పొంగులేటి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు ఎఫెక్ట్ ని దాచి ఉంచడానికే బీఆర్ఎస్ ని ఒక సభని ఖమ్మం నుంచి పెట్టారు. అంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రచారం ఇంకోటి ఉండదండి. చంద్రబాబు నాయుడు అక్కడే దిక్కు లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ముందు అక్కడ గెలవమనండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం అంటే మాకు మేమే ఇన్సల్ట్ చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. అందరూ ఏమన్నారు? తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నంతకాలం కేసీఆర్ గారు ఉంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు వెన్నుపోటు పొడవాలని చెప్పి ట్రై చేశారు. మిమ్మల్ని ఓడించడానికి ఓ వర్గం బలంగా పనిచేసింది. ప్రయత్నం చేయడం కాదు, చేశారు. ఎవరు? పొంగులేటి గారు ఆ మాట అన్నారు. ఎస్, ఒక మనిషికి నువ్వు ఒక భరోసా ఇచ్చినా, సచ్చినా బ్రతికినా ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎస్, నీ అనుచరులంతా కలిసి అట్లున్నప్పుడే ఈ పార్టీలో గౌరవం దక్కుది, న్యాయం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు, ఖమ్మం జిల్లా రాజకీయాలు మాత్రం ఒక ఎత్తు అనేటువంటి ఒక అపప్రద ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైతే చీలిక వచ్చిందో 64లో, దాని ప్రకారం అలైన్మెంట్ అనేది జరిగిపోయింది. తుమ్మలను బుజ్జగించినట్టు కనిపిస్తోంది. పొంగులేటిని మాత్రం దారికి తెచ్చుకోలేకపోయారు. ఎవరు ఫెయిల్యూర్ ఇది? రాబోయేటువంటి ఎన్నికల్లో తన బ్రాండ్ చూపించి, తన మార్కు చూపించి టీఆర్ఎస్కు అడ్డుకట్ట వేద్దామనుకునేటువంటి వ్యక్తులకో వ్యవస్థలకో మీరు ఇచ్చేటువంటి వార్నింగ్, హెచ్చరిక. తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు అంతా ఇప్పుడు ఖమ్మం వైపే. ఖమ్మంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ గా మారినటువంటి టీఆర్ఎస్ ఖమ్మం వేదికగా దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఇది మాత్రమే కాకుండా బీఆర్ఎస్ వ్యూహాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి అనే దానిపై ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ తాతా మధుసూదన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ థ్యాంక్ యూ అండి. ఖమ్మం జిల్లా మొత్తం అంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్. ఏంటి అసలు మీ జిల్లాలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఖమ్మం జిల్లా వేదికగా ఒక బహిరంగ సభ జరపాలి అని నిర్ణయం చేశారో ఆ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు కానీ, రకరకాలటువంటి విభాగాలు కానీ మొత్తం ఖమ్మం మీద, మా పార్టీతో పాటు మిగతా వాళ్ళు కూడా దీని మీదనే ఫోకస్ అనేది పెంచారు. అంటే కేసీఆర్ గారు ఒక రకంగా సక్సెస్ అయ్యారు. అంటే దేశం దృష్టిని, రాష్ట్రం దృష్టిని ఖమ్మం వైపు మలచగలిగాడు. ఒకటి. రెండు, ఖమ్మంలోనే ఎందుకు మీటింగ్ పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న. కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చే క్రమంలో బీఆర్ఎస్ ఎందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గానే ఉండొచ్చు కదా, తెలంగాణ అనే పదం దొలిగిపోతుంది కదా, తెలంగాణ వాదం పక్కకు పోతుంది కదా అనేటువంటి ఒక, అంటే ఏమంటారు, అపోహో లేకపోతే కావాలని రాజకీయంగా దెబ్బగొట్టడం కోసం చేసే ఒక ప్రచారం. కానీ కేసీఆర్ గారి ఆలోచన దానికంటే భిన్నంగా ఉంది, పెద్దగా ఉంది. గతంలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సేమ్ ప్రాతిపదికన ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంగా, అంటే తెలంగాణ కానీ ఆంధ్ర, రాయలసీమ కలిసి లేవు. ఇది ఒక నైజాం స్టేట్గా ఉంది. దీని యొక్క విధానాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేవి. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు కొట్లాడారు. రాష్ట్రం వచ్చింది. పేదవారిని కూడా విస్మరించకుండా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటిది లేదా వచ్చే పోగయ్యే సంపదని పెట్టుబడిదారులకు కాకుండా ప్రజలకు పంచాలని ఒక అంటే సైద్ధాంతిక నిర్ణయం చేశాడు. ఎందుకు అనంటే తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు కలకలలాడుతూ నవ్వుతూ ఉండాలంటే కేసీఆర్ గారు చిరునవ్వుతూ ఉండాలి. ఒక చిన్నది అండి, ఎందుకంటే హార్ట్ టచింగ్ చెప్పాలి మీకు ఇక్కడ. గతంలో ఒక పెద్దవాళ్ళు, 2 కొడుకులో 3 కొడుకులు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళై 70 సంవత్సరాలు 60 సంవత్సరం తర్వాత వంతుల వారీగా కొడుకుల దగ్గర ఉండేవాడు, కూతుర్ల దగ్గర ఉండేవాడు. ఒక నెల ఈ కొడుకు దగ్గర, ఒక నెల ఆ కొడుకు దగ్గర,
ఇంకో నెల ఇంకో కూతురు దగ్గర ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చేసిన ఆసరా వల్ల ఈ 2016 వల్ల వాళ్ళు హాయిగా హ్యాపీగా ఉన్నారు. అనేక సందర్భాల్లో మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అదే విషయం చెప్తారు. మీతో పాటు ఎవరు మాట్లాడినా కూడా ఖమ్మం జిల్లా మీద కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది, విజన్ ఉంది అని చెప్తూ ఉంటారు. ఒకవేళ అది కనుక నిజమే అయితే 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకని ఆ స్థాయి విఫలం అవ్వాల్సి వచ్చింది? మీరు కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు, కేసీఆర్ గారు నిరాహార దీక్షకు ప్లాన్ చేసుకున్నప్పుడు, ఆయన కరీంనగర్లో స్టార్ట్ చేసుకున్నప్పుడు, ఆయనను అరెస్ట్ చేసిన క్రమంలో ఎక్కడికి వెళ్ళొద్దు, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మం జైల్లో పెట్టమన్నారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి అండగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, వామపక్ష పార్టీలు కేసీఆర్ గారి కోసం ఉద్యమించినటువంటి సందర్భం ఆ రోజు. ఇక్కడి నుంచి ఇక్కడ తాకిడి తట్టుకోలేక నిమ్స్కు తరలించినటువంటి సంఘటన జరిగింది. ప్లస్ అదేవిధంగా తెలంగాణ తొలి ఉద్యమం 69లో జరిగినప్పుడు ఫస్ట్ అమరుడు అయినటువంటిది మన కొత్తగూడెం నుంచి. అందుకోసం ఇక్కడ ఉద్యమ నేపథ్యం ఉన్న జిల్లా కాబట్టి కేసీఆర్ గారికి ఈ జిల్లా అంటే ప్రేమే ఉంది. అనేక మంది నాయకులు 2014 తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఈ పార్టీలో చేరారు. తెలుగుదేశం నుంచి చేరారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు, కమ్యూనిస్టుల నుంచి వచ్చారు. ఈ జిల్లాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉందండి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ సంబంధం లేదు. ఇది కొంత కోస్టల్ ప్రభావిత జిల్లా, ఆంధ్ర ప్రాంతానికి బార్డర్గా ఉంది. సో ఆటోమేటిక్ ఆ ప్రభావం దీని మీద పడుతుంది. రెండు, ఉద్యమ నేపథ్యం అంటే మలిదశ ఉద్యమంలో ఈ జిల్లా నుంచి అంత పెద్ద ఎక్కువ పార్టిసిపేషన్ లేదు. అదే కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, లేకపోతే మెదక్, మహబూబ్ నగర్లో వారు 100% ఓన్ చేసుకొని పనిచేశారు. వారికి ఆంధ్ర యొక్క ప్రభావం లేదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడి పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నంలో అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. సో భిన్న ధృవాలన్నీ ఒకే చోట చేరినాయి. సో కామన్గా ఏంటంటే డివిజన్ పాలిటిక్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇక్కడ. ఈ డివిజన్ పాలిటిక్స్ స్టార్ట్ కావటం వల్ల 2018లో వాస్తవంగా ఆ రోజు బలమైన పార్టీ జిల్లాలో ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ. కానీ అంతర్గత కుమ్ములాటల వల్ల, నాయకుల మధ్య విశ్వాసం లేకపోవటం వల్ల, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ రాజకీయ నేపథ్యం డిఫరెంట్ వల్ల అందరూ ఒకేటువంటి ఆలోచన ధోరణిలో ఆలోచించకుండా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆలోచించడం వల్ల ఆ రోజు పార్టీ నష్టపోయిన మాట వాస్తవం. సో అందుకోసం ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ జిల్లాని ఇక్కడ అంటే పార్టీని బలోపేతం చేసే క్రమంలో 2 బహిరంగ సభ కూడా ఇక్కడ పెట్టాలని నిర్ణయం చేశారు. ఎందుకు నిర్ణయం చేశారు? ఈ జిల్లాకు ఒక నేపథ్యం ఉంది, ఒక హిస్టరీ ఉంది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ఈ జిల్లా నుంచి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. పెద్దవాళ్ళు జమలాపురం కేశవరావు గారు కాడినించి అనేక మంది ఉన్నారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటానికి ఇది కేంద్రం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ ఒక్క నాయకుడు అంటే జాతీయ నాయకుడు కాడి నుంచి ప్రతి ఒక్క నాయకుడు ఈ నేల మీద నడియాడిన వాళ్ళే, ఈ నేలను తాకిన వాళ్ళే, ఈ నేలను స్పృశించిన వాళ్ళే. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి భావాలు ప్రజల్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రోగ్రెసివ్ ఆలోచన ఉంటుంది. ప్రోగ్రెసివ్ ఆలోచన ఎక్కడ కూడా చాలా వరకు కాస్ట్ పాలిటిక్సో లేకపోతే రిలీజియస్ పాలిటిక్సో చాలా తక్కువ. అందరూ కూడా కలిసే ఉంటారు. ఇక్కడ హిందువులు లేకపోతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనేటువంటి డిఫరెన్షియేషన్ అనేది ఈ జిల్లాలో ఉండదు. ఇది అంతా పొలిటికల్ బేస్డ్, ఐడియాలజికల్ బేస్డ్ ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ నేపథ్యంలో దీనికి అందరూ 3 రాష్ట్రాలు బార్డర్గా ఉన్నాయి. 1 ఒరిస్సా, 2 ఛత్తీస్గఢ్, 3 ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలు కూడా బార్డర్గా ఉన్నాయి. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించాడంటే గతంలో ఢిల్లీలో మీటింగ్ పెట్టాలనుకున్నారు. కానీ ఢిల్లీ కంటే తెలంగాణలో ఫస్ట్ మీటింగ్ పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఆ మీటింగ్ ఎక్కడ పెట్టాలి అని అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్తో పాటు కలిసి వచ్చేటువంటి శక్తులు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఖమ్మంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వామపక్ష పార్టీలు కూడా బలమైనటువంటి ఓట్ బ్యాంకు, బలమైన క్యాడరు, బలమైన నాయకత్వం ఉన్నటువంటి పార్టీలే ఇక్కడ. అందుకోసం ఆ నేపథ్యంలో ఇక్కడ పెట్టి దేశానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక్కడి నుంచి అంటే మేము 2 విషయాలు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో క్లియర్గా చెప్పారు. అన్ని పార్టీలు రూల్ చేసినాయి. 75 ఇయర్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్లో ఇంకా ఈ దేశంలో
మెజారిటీ ప్రజలకు తాగడానికి నీళ్ళు, మెజారిటీ రైతాంగానికి సాగునీరు లేదు, దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు కానివ్వండి లేదా గృహోపకరణాలకు కానీ గృహ అవసరాల కోసం విద్యుత్ లేదు. అంటే మనకు అన్ని మానవ వనరులు ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అయినా మనకంటే తర్వాత లేటుగా ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ చిన్న చిన్న కంట్రీస్ ఇండియా కంటే ముందు ఎక్కడో దూసుకుపోయినాయి. ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం వాడుతున్నాం, ఇజ్రాయెల్ వెపన్స్ మనం కొనుక్కుంటాం. ఇజ్రాయెల్ ఎంత ఉందని మా ఖమ్మం జిల్లా అంత ఉంటుంది. అట్లాగే ఆస్ట్రియా నుంచి పంప్ సెట్లు దిగుమతి చేసుకుంటున్నాం. ఆస్ట్రియా ఎంత ఉంటుందండి? మా ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం భద్రాద్రి కూడా ఉండదు. చిన్న కంట్రీ. ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చింది? కానీ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెన్ల మనవాడే, లేకపోతే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయి మనవాడే. ఒక సుందర్ పిచ్చాయి మన సత్యానాదెన్ల అమెరికా ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే బ్రెయిన్ ఎందుకయింది అంటే ఈ దేశంలో అలాంటి వాళ్ళకి స్థానం లేకపోవటం వల్లనే, అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకపోవటం వల్లనే ఎంతోమంది ఈరోజు 19 కోట్ల మంది భారతీయులు భారతదేశం అవతల నివసిస్తున్నారు. ఆ 19 కోట్లలో కూడా 80% టెక్నోక్రాట్స్, డాక్టర్లు, లాయర్లు, లేకపోతే డిఫరెంట్ సైంటిస్టులు, రకరకాల వాళ్ళే ఉన్నారు. అంత నాన్ క్రీమ్ ఎవరు పోలేదండి. ఓన్లీ గల్ఫ్లో తప్ప మిగతా ప్రాంతం ప్రపంచంలో అంతా కూడా క్రీమ్ అనేది పోయింది. ఆ క్రీమ్ పోవడం వల్ల మనకు నష్టం జరిగింది. ఇక్కడ రీసెర్చ్ లేదు, ఇక్కడ ఫండింగ్ లేదు, యూనివర్సిటీస్కి ఎడ్యుకేషన్ ఫండింగ్ లేదు, మెడికల్ ఫీల్డ్కి ఫండింగ్ లేదు, ఎక్కడ ఫండింగ్ లేదు. రీసెర్చ్ అనేది జీరో అయిపోయింది. అందుకోసం ఏంటంటే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలకు ఏం కావాలి, రాజకీయ పార్టీల ఎజెండా కాదు, ఇడ ప్రజల ఎజెండా గెలవాలి, ప్రజలు గెలవాలి. రాజకీయ పార్టీలు గెలుస్తాయి, ఓడుతాయి, అది కాదు. ప్రజలు ఎందుకు ఎట్లా గెలవాలంటే మన రైతాంగం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎవరు వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేశారు. 790 మంది చనిపోయారు. అయినా వాళ్ళు పోరాటం వెనక్కి కాపలే. వాళ్ళు రైట్ కాజ్ కోసం చేశారు. ఎందుకు అనంటే ఈ 3 నల్ల చట్టాలు తేవటం వల్ల అదానీకో, అంబానీకో, ఇంకెల్లయ్యకో, పుల్లయ్యకో న్యాయం జరుగుద్ది తప్ప మాలాంటి బక్క రైతులకు న్యాయం జరగదు. మా పొలాల్లో మేమే వ్యవసాయ కూలీలం అయిపోతాం అనే దాంతో పోరాటం చేశారు. ప్రభుత్వం దిగొచ్చింది, వారి డిమాండ్లకు తలొగ్గింది. అంటే ప్రజలు కోరుకునేది ఏంటి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ రాజకీయ నాయకుడు 100 కోరుకుంటాడండి, రాజకీయ నాయకుడు కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు న్యాయం జరగాలి. అందరూ బిఆర్ అంబేద్కర్ గారి గురించే వల్లే వేస్తారు. బిఆర్ అంబేద్కర్ గారికి దండం పెడతారు, ఫోటోలకి, ఫ్రేములకి, అన్నిటికీ మాలలు వేస్తారు, గొప్ప నాయకులని చెప్తారు, విగ్రహాలు పెడతారు. కానీ ఆచరణకు వచ్చేవరకు అంబేద్కర్ గారు చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పారు, భారత రాజ్యాంగం ప్రకారం గిరిజనులు కోరుకున్నారు, అయ్యా మేము గిరిజనులు, మా తండాలు కానీ మా గుడాల్లో మమ్మల్ని పరిపాలించుకునే అవకాశం ఇవ్వండి అని అనేక సార్లు మనకు అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చేశారు. అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టారు, ఈసారి మాకు ఓటేయండి, మేము ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పారు. భారతదేశం 29 రాష్ట్రాల్లో ఒకటే ఒక రాష్ట్రం గిరిజనులు తండాలకి గూడాలని గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ పాలన వాళ్ళ చేతులకు అప్పచెప్పి ఈరోజు వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎల్లలు చెప్పారు, హద్దులు చెప్పారు మధు గారు, కానీ అసలు నిజం ఇంకా బయటికి రావలేదు అనేటువంటిది ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది. ఏంటి అంటే అసలు నిజం అంటే నేను చెప్తున్నాను, అసలు నిజం ఏంటి అంటే చంద్రబాబు ఖమ్మం వచ్చి బల ప్రదర్శన చేశారు, నేడో రేపో బల ప్రదర్శన చేసేందుకు పొంగులేటి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 ఎఫెక్ట్ని దాచి ఉంచడానికే బీఆర్ఎస్ని ఒక సభని ఖమ్మం నుంచి పెట్టారు అనేటువంటిది ఒక మాట. ఒప్పుకుంటారా దీన్ని? అంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రచారం ఇంకోటి ఉండదండి. పొంగులేటి గురించి ఆలోచించి, చంద్రబాబు గురించి ఆలోచించి, మా రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు కోసం పెట్టిన బహిరంగ సభని చంద్రబాబు నాయుడు కోసమో లేక పొంగులేటిని కోసమో వారి యొక్క దానికోసం అంత కింది స్థాయికి దిగజారి ఆలోచించాల్సిన అంత అవసరం బీఆర్ఎస్ పార్టీకి నేను ఉందనుకోవట్లే. కేసీఆర్ గారికి కాదు, నాకే లేదు. కేసీఆర్ గారి గురి దగ్గరికి ఎందుకు అనంటే మా పార్టీ క్యాడర్ని సమాయత్తం చేసుకోవటం కోసం. మాకు ఆ రోజు కేసీఆర్ గారు అడుగులో అడుగు వేయడానికి అవకాశం దొరకలే ఈ జిల్లా ప్రజలకి. ఈ రూపంగానే అవకాశం దొరుకుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం అంటే మేమే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడుకి అక్కడే దిక్కు లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడెక్కడ వస్తారు? ముందు అక్కడ గెలవమనండి, అక్కడ ఉండమనండి, ఇబ్బంది లేదు. అక్కడే లేదు. ఏమంటారు కదా, ఉట్టికెక్కలైన స్వర్గానికి ఎక్కినట్టుంది పరిస్థితి.
అది కాదు పరిస్థితి ఇక్కడ. మేము ఈ దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ప్రజలు కోరుకున్నటువంటి ఒక పరిపాలన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నా మీకు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో చాలా పవర్ఫుల్ లేడీ. మీరు నాకు తెలిసి అప్పటికి మీరు ఐ వాజ్ నాట్ బోర్న్. నేను మీరు చూశారు కదా, 5th క్లాస్లో ఉన్నా. ఇందిరాగాంధీ గారు ఒక చెయ్యి ఇలా ఊపితే ఓట్లు మొత్తం పడిపోయాయి, అమ్మ అనేవాళ్ళు. అలాంటి ఇందిరాగాంధీనే మట్టి గరిపించిన దేశం ఈ దేశం. ఆ రోజు ఎవరైనా జనతా పార్టీ పెట్టింది ఎవరు? ఒక మామూలు ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు ఎవరికి తెలియదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆయన. కానీ దేశం మొత్తం జనతా పార్టీ విస్తరించింది. ఎట్లా విస్తరించింది? ప్రజలు కోరుకున్నారు కాబట్టి విస్తరించింది. ఏదో నాయకుడు మెహర్బానీతో గాలే. జయప్రకాష్ నారాయణ గారు తన ప్రిన్సిపల్ చెప్పాడు పబ్లిక్కి, జనం నమ్మారు, ఓట్లు వేశారు. వాస్తవే కదా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు 82లో. అందరూ ఏమన్నారు? అందరూ అన్నారు. చాలామంది ఆ రోజుకి హేమాహేమీలు కాకలు తీరిన నాయకులు, ఎన్టీ రామారావు గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు అందరూ అనుకున్నారు ఏదో రంగులు పూసుకునేవాడు, ఏదో డ్రామాలు వేసేవాడు అని అనుకున్నారు. ఏం చేశారు? ప్రజలు పట్టం కట్టారు, అందరినీ మట్టి గరిపించారు. హేమాహేమీలు 40 సంవత్సరాల 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళనే మట్టి గరిపించారు. అంటే ప్రజల యొక్క పబ్లిక్ పాలసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పొలిటికల్ లీడర్ యొక్క థాట్స్ కంటే పబ్లిక్ పాలసీ, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నది మోర్ ఇంపార్టెంట్ అండి. అనేక సంఘటనలు చూడొచ్చు. కేజ్రీవాల్ గారు ఉన్నారండి. కేజ్రీవాల్ గారు మోడీ ముందు బీజేపీ ముందు ఎంత అండి చెప్పండి? 100 మంది వాళ్ళ ఎమ్మెల్యేలని, 100 మంది వాళ్ళ ఎంపీలని, వాళ్ళ కేంద్ర మంత్రుల్ని మోహరించిన రెండోసారి ప్రజలు కేజ్రీవాల్కి పట్టం కట్టారు. వాస్తవా కాదు? పంజాబ్ చూసుకోండి, పంజాబ్లో కాంగ్రెసు, బీజేపీ, అకాలీదళ్ బలమైన పార్టీలు. కేజ్రీవాల్ పార్టీ లేదండి, కొత్త పార్టీ. వెళ్ళారు, ప్రజలంతా ఓటేశారు, పవర్లోకి వచ్చాడు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఏమి డబ్బులు పెట్టకుండా గెలిచాడు కదా. బీజేపీ ముందు చిన్న అండి ఏమంటారు, ఒక చిన్న చిట్టెలుక లాంటి వాడు కేజ్రీవాల్. మరి చిట్టెలుకకి పట్టం కట్టారు కదా. ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది కేజ్రీవాల్. బీజేపీ తనకేం కావాలో ఆలోచించి తన ఎన్నికలు నిర్వహించింది. అందుకోసం తేడా ఉంది. కాబట్టి ప్రజల ఎజెండా తీసుకొని కేసీఆర్ గారు వెళ్తున్నారు, సక్సెస్ అవుతారు. కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసే రోజు కూడా ఇదే అన్నారు, చంద్రబాబు నాయుడు మంత్రి ఇవ్వలేదు కాబట్టి, డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కాబట్టి ఈయనది ఏమవుతుంది, ఈయన చేత కాదు, బక్కోడు, ఇంకోటి రకరకాల సూటిపోటు మాట్లాడినారు. అన్నోళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఇప్పుడు తెలుసు. అంతే, హీ క్రియేటెడ్ ఎ హిస్టరీ అన్డౌటెడ్ కదా. అవును, ప్రపంచ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ గారు ఉంటారు. భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర ఉన్నంత కాలం గాంధీ గారు ఉంటారు. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నంతకాలం కేసీఆర్ గారు ఉంటారు. అది ఎవరు చెరిపివేయలేని చరిత్ర. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మధు గారు, మీరు ఖచ్చితంగా నిజం చెప్తారనేటువంటి నమ్మకంతో అడుగుతున్నాను. ఖమ్మం జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయా లేవా టీఆర్ఎస్లో? ఉన్నాయండి. గుడ్, 100%. ఆ గ్రూపు రాజకీయాలకు 2018లో ఓడిపోయింది. ఎస్, అది కూడా మేము పరిశీలన చేసాం, ముఖ్యమంత్రి గారు చూశారు. ఆ రోజు కారకులైనటువంటి వాళ్ళని పక్కకు పెట్టడం అనేది జరిగింది ఖచ్చితంగా. ఎందుకు అనంటే పార్టీ అధినాయకుడు ఒక మ్యాండేట్ ఇచ్చాడు. ఆ మ్యాండేట్ని అందరూ శిరసావహించాలి. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కాదు, ఒకరు పొడుగు ఒకరు పొట్టని కాదు, ఒక ఆయనకు డబ్బులు ఉన్నాయి ఇంకో ఆయన డబ్బులు ఉన్నాయని కాదు. ఈ పార్టీ పట్ల విశ్వాసం ఉండాలి, ఈ పార్టీ క్రమశిక్షణ లోనై పనిచేయాలి, అధినాయకుడికి విధేయుడై పనిచేయాలి. ఈ పార్టీ కేసీఆర్ గారు స్థాపించినది. కేసీఆర్ గారు రెక్కల కష్టం మీద బలోపేతం చేసిన పార్టీ ఈ పార్టీ. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని చూసి ఓటేస్తున్నారు. తాతా మొదలు చూసో, ఎల్లైని చూసో, పుల్లైని చూసో ఓటేయట్లేదు. మా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా చిన్నది, కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దది. దాంట్లో మేము చిన్నవాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు వెన్నుపోటు పొడవాలని చెప్పి ట్రై చేశారు, మిమ్మల్ని ఓడించడానికి ఓ వర్గం బలంగా పనిచేసింది. అప్పటికి కూడా గ్రూప్ రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాయి 2018 to 21 వరకు. అది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. ప్రయత్నం చేయడం కాదు, చేశారు. ప్రయత్నం చేసేది ఏం లేదు. ఎవరు చేశారు మీకు అందరూ తెలుసు కదా. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీరు ఇప్పుడు ఇంతకుముందు పేరు చెప్పారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారి అనుచరులు చేసింది 100%. చెప్తున్నా, అందుకే ఎందుకంటే ఫస్ట్ నేను వెళ్ళి ఫస్ట్ కలిసింది వారిని. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగకముందే కలిసాం. మీకు సీట్ వచ్చినా ఇంకెవరికి సార్ సీట్ ఇచ్చినా మనం పార్టీగా అందరం కలిసి పనిచేద్దాం, సార్ నాకు ఆశీర్వదిస్తే మీరు పనిచేయాలని పెద్ద చేతిలో చేసి చెప్పాడు. ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నాడు. అక్కడ వేరే ఎమ్మెల్యేలు కూడా సాక్షి ఉన్నారు. పొంగులేటి గారు ఆ మాట అన్నారు. ఎస్, ఓకే. సో అందుకోసం ఏంటంటే
ఒక మనిషికి నువ్వు ఒక భరోసా ఇచ్చినా సచ్చినా బ్రతికినా ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎస్. కానీ నీ అనుచరులంతా కలిసి ఎక్కడికక్కడ ఎంపీపీలు కానీ అనేక మంది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓడి పార్టీ దాతామది కాదండి, దాతామది ప్లేస్లో ఎవరైనా ఉన్నాయండి. పార్టీ అభ్యర్థి అంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన అభ్యర్థి. ఇట్స్ ఎ మ్యాండేట్. ఎవ్రీబడి షుడ్ ఒబే బాస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ బాస్ ఆర్డర్. అంతే రైట్. అంతే, అదేనేదో చెప్పింది చేయాల్సిందే కదా. మోడీ గారి ఆర్డర్ని బీజేపీలు అందరూ శిరసా వహించాలి. అవును. సోనియా గాంధీ ఆర్డర్ని అందరు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్ని అందరు చేయాల్సింది. అంతే కదా. అవును. ఇది కాదు నేనంటే ఇప్పుడు నాకు ఈ అవకాశం ఆఫీస్లో కూర్చొని ఒక జిల్లా అధ్యక్షుడు మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు? కేసీఆర్ గారే ఇచ్చింది. కేసీఆర్ గారు లేకపోతే ఊహిస్ తాతమ్మదు. మేబీ నా వ్యాపారం నేను చేసుకుంటా, లేకపోతే నా లైఫ్ నేను గడుపుతా. కానీ పబ్లిక్లో నన్ను ఒక నాయకుడిగా నించోబెట్టింది, కూర్చోబెట్టింది కేసీఆర్ గారు. కానీ దాన్ని మర్చిపోయి నేనే, నాకంటే ఎక్కువ ఎవరు లేరు, నా బ్రాండు, నా మనుషులు అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు ఏ రాజకీయ పట్లైనా. ఒకవేళ ఈరోజు ఆయన ఇంకో పార్టీ పోవాలనుకున్నాడు, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఉండకుండా అయితే ఉండదు కదా. అంతే ఉంటుంది. అవును, ఎక్కడైనా కూడా అంతే కదా. ఇంకో పార్టీ పోయినా ఆ బాస్ మాట వినాల్సిందే కదా. అందుకోసం ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది, నేను పార్టీ పెట్టి నా పార్టీ అయితే నేను నా ఇష్టం వచ్చిన మాట. నేను ఒక పార్టీ సిద్ధాంతం నచ్చి, ఒక నాయకుడి యొక్క విజన్ నచ్చి పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీలో మనం కొనసాగాలి. ఆ నాయకుడు చెప్పేది నాలి. దూకమంటే దూకాలి, చావమంటే చావాలి. అట్లున్నప్పుడే ఈ పార్టీలో గౌరవం దక్కుద్ది, న్యాయం జరుగుతుంది. కొన్నాళ్ల క్రితం వరకు ఓపెన్గా మాట్లాడుకుంటే తాతా మధు ఎవరు అంటే చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. బట్ మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి తర్వాత, గెలుపొందిన తర్వాత, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక క్రియాశీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా మీకంటూ ఒక సపరేట్ ముద్ర వేసుకుంటున్నారు తాతా మధు గారు. అంటే యు ఆర్ ద కీ రోల్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ పాలిటిక్స్. ఏంటి ఆ వ్యూహం ఏంటి? ఎలా సాధించగలిగారా పురోగతిని? నేను ఐఎమ్ ఏ డెడికేటెడ్ సోల్జర్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ అండి. ఇక్కడ నా హోదా, నా పదవి కాదండి. ఐఎమ్ 100% లాయల్ టు మై బాస్ కేసీఆర్. నాకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకొని పార్టీ గౌరవాన్ని పెంపొందించాలి. సింపుల్ ప్రిన్సిపల్ అండి. ఈ పార్టీ బలంగా ఉంటే అందరం క్షేమంగా ఉంటాం. ఈ పార్టీ అనేది ఒక పెద్ద వటవృక్షం. అది పచ్చగా ఉంటే దాని కింద సేద్తీరుతాం. ఆ ఇచ్చిన మనకి అవకాశం ఇచ్చినట్టు ఆ వటవృక్షాన్నే మనం ఎండబెడితే అందరూ ఎండిపోతాం. అందుకోసం నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ జిల్లాలో నాయకులకైనా కార్యకర్తలకైనా ఈ పార్టీని రక్షించుకుందాం. మనకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ పార్టీ అవసరం. ఎందుకంటే రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ, ఎక్కువ అటాచ్మెంట్ ఉంది, ఎక్కువ బాధ్యత ఉంది. మనకంటే ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఎవరు ప్రేమించే వాళ్ళు ఉండరు, మనకంటే ఎక్కువ ఈ రాష్ట్ర ప్రజలను ప్రేమించే వాళ్ళు ఉండరు. కాబట్టి మనం టీఆర్ఎస్ పార్టీకి చారిత్రక అవసరం ఉంది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటాము అనేటువంటి దాని మీద ఆ ప్రిన్సిపలే మా నాయకుడు చెప్పేటువంటి ప్రిన్సిపల్. కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, ఆల్వేస్ బీ సింపుల్, బీ విత్ పీపుల్. సింపుల్గా ఉండు, ప్రజలతో ఉండు. అందుకోసం ఎక్కడైనా కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను. మనం ఏ నాయకత్వం లేదు, ఏ వర్గం లేదు. మనకు పార్టీలో ఒకటే వర్గం, కేసీఆర్ గారి వర్గం. మనకు ఒకటే నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. దట్స్ అంటే సింపుల్ ప్రిన్సిపల్. అందరికీ అదే చెప్తాను. కింద ఉన్న మామూలు కార్యకర్త కాడి నుంచి జిల్లా మంత్రి వరకు అందరికీ అదే రూల్ అప్లై అవుతుంది. సో అందుకోసం ఆ బేస్ చేసుకొని చేస్తున్నాను. ఈ జిల్లాలో పార్టీని డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మ్యాండేటు, మా అందరికి ఇచ్చే గైడెన్సు, మాకు కూడా అలాంటి నాయకుడు దొరకడం అనేది అదృష్టంగా. ఎందుకంటే లేకపోతే నేను ఎక్కడో అమెరికాలో ఉండేవాడిని, నా వ్యాపారం చేసుకునేవాడిని, లేకపోతే హాయిగా ఉండేవాడిని. కానీ ఈ తృప్తి అనేది ఉండేది కాదు. కొన్ని బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొన్ని హెడేక్స్ ఉంటాయి. హెడేక్ లేవని కాదు, కానీ హెడేక్స్ అనేవి బేర్ చేయగలగాలి, ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, రకరకాలటువంటి ప్రెజర్స్ ఉంటున్నాయి, కానీ అన్నింటిని బేర్ చేసుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నాం? నాయకుడు ఒక యజ్ఞాన్ని ఇక్కడ పెట్టాడు, ఆ యజ్ఞం సక్సెస్ కావాలని అందరం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు, ఖమ్మం జిల్లా రాజకీయాలు మాత్రం ఒక ఎత్తు అనేటువంటి ఒక అపప్రదం ఉంది. ఎందుకు వచ్చింది? నాయకుల మధ్య సమన్వయ లోపమా, లేకపోతే ఎవరికి వారు నేనే సుప్రీం బాస్ అనుకోవటానికి గల కారణమా? ఏంటి అసలు ఇదంతా? ఫ్రమ్ ద బిగినింగ్ దీని కూడా ఒక పెద్ద హిస్టరీ అండి. ఆ హిస్టరీలో పోతే ఇప్పుడు కాదు అది. ఎందుకంటే ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉండేది ఒకప్పుడు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైతే చీలిక వచ్చిందో 64లో, ఆ చీలిక తర్వాత సిపిఎం, సిపిఐ పార్టీలకు విడిపోయింది. అప్పటి నుంచి బీజం పడ్డది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ కలిసి పనిచేయటం మొదలుపెట్టింది. సిపిఎం పార్టీ ఒంటరి అయిపోయింది. ఆ తర్వాత అట్లా 69కి వచ్చే వరకు
నక్సల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ దీంట్లో నుంచి నక్సలైట్లు విడిపోయారు, మళ్ళీ ఒక గ్రూప్ ఏర్పడ్డది. ఆ తర్వాత 82కి వచ్చే వరకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో ఇందులో కమ్యూనిస్టులో ఉన్న కొంతమంది, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది, జనతా పార్టీలో కొంతమంది తెలుగుదేశం పార్టీ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, అంతకుముందు రెండే ధృవాలు, కమ్యూనిస్ట్, కాంగ్రెస్. తర్వాత క్రమేపీ ఇది డిఫరెంట్ గ్రూప్స్ అయినాయి. దీంట్లో ఇది ఎలక్షన్స్ వచ్చే వరకు ఒకళ్ళతో ఒక అలైన్ కావటం, ఇంకోళ్ళ అలైన్మెంట్, అంటే రాజకీయ అవకాశాలు, రాజకీయ అవసరాలు పెరిగినాయి. దాని ప్రకారం అలైన్మెంట్ అనేది జరిగిపోయింది. దీంతో జిల్లా ప్రజల్లో కూడా ఆపర్చునిటిజం అనేది పెరిగింది. ఎందుకు అంటే రాజకీయ అవసరాల కోసం. ముందు ఫస్ట్ టైం తెలుగుదేశంతో కమ్యూనిస్టులు కలవలే. ఫస్ట్ టైం మళ్ళీ సెకండ్ టర్మ్కి ఎన్టీ రామారావు గారు మళ్ళీ పోటీ చేసినప్పుడు కలిశారు కమ్యూనిస్టులు. ఏది ఈ జిల్లాలో. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగానే ఉన్నారు. తర్వాత కమ్యూనిస్టులు కలిశారు. ఈ జిల్లా నుంచి ఫ్లోర్ లీడర్స్గా బోడేపూడి వెంకటేశ్వరరావు గారు, పువ్వాడ నాగేశ్వరరావు గారు ఫ్లోర్ లీడర్స్ అయ్యారు. ఈ జిల్లాకి ఏంటంటే ఒక రకమైనటువంటి డిఫరెంట్ అంటే పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అంతా. ఈ గ్రూపులు, వ్యవహారాలు అంతా కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు ఏమైందనంటే కొంచెం ముదురు పాకాన పడ్డది. కొంచెం ఏంటంటే కొద్దిగా ఆంధ్ర ప్రాంతం, కొంచెం ఇంటలెక్చువాలిటీ, కొద్ది చదువుకునో లేకున్నా అనుకోవటం, మాకే అన్ని విషయాలు తెలిసిన అనుకోవటం, ఎదురువారికి ఏం తెలియదు అనటం, ఎదురువారిని దెబ్బకొట్టడం, అంటే ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటిది కొంచెం తక్కువ ఈ జిల్లాలో వాస్తవంగా మాట్లాడితే. ఫ్రెండ్లీ నేచర్ కంటే ఆపర్చునిటిజం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అవును ఈ జిల్లా, ఎందుకంటే నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నా. అందుకోసం 2014 నుంచి 18 వరకు కేసీఆర్ గారు ఈ జిల్లాకి బ్లడ్ పెట్టాడు. ఎంతో ఫండింగ్ చేశాడండి ఈ జిల్లా డెవలప్మెంట్ కావాలని. అసలు తెలంగాణకు ముందు ఖమ్మం జిల్లా, తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా ఊహించలేమండి. వాస్తవం. ఖమ్మం ఏంటండి, హైదరాబాదు పోటీ పడుతుంది. ఎంత రేట్లు, విపరీతమైన రేట్లు, కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి అండి. లకారం చెరువు ఉండేది, పెద్ద తుమ్మ చెట్లు పుట్టేయింది, తప్పుడు ఒక అంగుళం పొడుగు మన దోమలు ఉండేయండి. అటు పోలేకపోయేది, పందులు తిరుగుతాడు, మనుషులు పోయేవాళ్ళు కాదు. ఈరోజు వేలాది మంది సేద తీరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? భక్త రామదాస్ కట్టారు, ఐటీ హబ్ వచ్చినది. మా గోళపాటి ఛానల్ అదే పరిస్థితి, మురికి కంపం, అటు పోతుంటే ముక్కు అడ్డం పెట్టుకొని పోవాల్సింది. ఇలా బ్రహ్మాండంగా పార్కులు వేశారు దాని మీద. ఎప్పుడో కాకతీయులతో అయినటువంటి పాలేరు చెరువు అండి, దాని కెనాలు కొండపల్లి కాడి నుంచి వెళ్తుంది. ఎవడు దాన్ని రిపేర్ చేయలేదు. కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు దాన్ని టోటల్ రెనోవేషన్ చేసిండ్రు. మా భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం నిర్మించింది దాన్ని, స్వయంగా ఏ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు? డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చినాయి, ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ ఈరోజు మా సీతారామ అయిపోతే ఎక్కడండి, ఇక్కడ ఒక ఇంచు కూడా భీము మిగలదు, మొత్తం కల్టివేట్ అయిపోద్ది. ఇవాళ ఇక్కడ ఎంతండి, ఇప్పుడు ఆడ ఉదయం మంత్రి గారు మాట్లాడుతూ అన్నారు, ఆ కలెక్టరేట్ దగ్గర 10 కోట్లు 12 కోట్లు చెప్తున్నారు ఎకరం. ఒకప్పుడు 1,00,000 రూపాయలకు వచ్చేది. అంటే అద్భుతమైన ప్రగతి ఈ జిల్లాలో వచ్చిందండి, అద్భుతమైన ప్రగతి. ఎవరు కొనేవాళ్ళు కాదని. ఒకప్పుడు ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎన్ఆర్ఐసే భయపడి వెళ్ళిపోయారు, వామో మేము కొల్లాం ఈ రేట్లకు మాకు. ప్రగతి రియల్ ఎస్టేట్లో వచ్చింది, సగటు మానవ జీవుల్లో కూడా వచ్చింది. కానీ ఎందుకని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో అసంతృప్త జ్వాలలు మనం ఇప్పటిదాకా చూసాం? మధు గారు, తుమ్మలను బుజ్జగించినట్టు కనిపిస్తోంది, పొంగులేటిని మాత్రం దారికి తెచ్చుకోలేకపోయారు. ఎవరు ఫెయిల్యూర్ ఇది? ఎవరు దారి తప్పిన వాళ్ళని దారికి తీసుకురావడం అనేది జరగదండి. దారి తప్పని వాళ్ళని దగ్గర తీసుకోవచ్చు తప్ప దారి తప్పిన వాళ్ళని తీసుకోవడం అనేది జరగదు. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మదన్ లాల్ గారు కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు కామెంట్ చేయరు. ఓడిపోయారు, న్యాచురల్గా అందరికీ మాకు ఆపర్చునిటీస్ కావాలని అడగటం సహజం. పాయ వెంకటేశ్వర్లు గారు కావచ్చు, దయానంద్ గారు కావచ్చు, లేకపోతే తుమ్మల నాగేశ్వర గారు కావచ్చు, మదన్ లాల్ గారు కావచ్చు, ఎవరికైనా అడిగే హక్కు ఉంది, కానీ శాసించే హక్కు లేదు. కానీ పొంగులేటి గారు నా వర్గం, నా మనుషులు, నా బ్రాండు, సీనన్న బ్రాండు ఉంటుందండి పార్టీలో. ఆయన కంపెనీలో ఉండొచ్చు ఆయన బ్రాండు. ఈ పార్టీలో బ్రాండ్ ఒకటే బ్రాండ్, కేసీఆర్ గారు బ్రాండ్. అంతేగాని మరి పార్టీకి వ్యతిరేకంగా, బాధినాయకుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి ఎందుకు బుజ్జగించాల్సిన అవసరం ఏముంటుంది? అందుకోసం అవకాశాలు అందరికీ వస్తాయి. సత్యవతి రాథోడ్ గారికి ఎగ్జాంపుల్. మరి ఈ పార్టీలకు ముందు వచ్చింది సత్యవతి గారు, అయినా రెడ్డి నాయక్ గారు సీట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు చెప్పారు, అమ్మ నేను చూసుకుంటా, నీకు గౌరవం ఇస్తాను. 2 సార్లు వెయిట్ చేసింది. ఏం చేశారు సార్? ఎమ్మెల్సీ ఇచ్చారు, రాష్ట్ర క్యాబినెట్లో కూర్చోబెట్టారు. అంటే పార్టీకి లాయల్, ఆదినాయకుడు చెప్పింది విన్నాం, రైట్?
అంతే కదా. పార్టీకి ఎక్కడ వెనుపడలేమా, పార్టీని నష్టపరచాలని చూడలే, అధినాయకుని అగౌరవపరచలే. అందుకోసం ఈ జిల్లాలో ఎవరు కూడా చేయనటువంటి అంటే ఒక నిరసన గలం ఈ పార్టీ సహించదు, ప్రత్యేకించి మా అధినాయకుడు. అందుకోసం పార్టీకి బద్దుడై పార్టీ క్రమశిక్షణలోనైనటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టుకోవడానికి పార్టీ అనేది ఇష్టపడదు. ఖచ్చితంగా అందరిని హోల్డ్ చేసుకుంటుంది, ఏదో ఒక సందర్భంలో అందరికి న్యాయం చేస్తుంది. ఓడిపోయినా అటు కోరం కనకయ్య గారికి ఇటు కమల్ రాజు గారికి ఇద్దరికి జిల్లా పరిషత్ చైర్మన్ చేసుకున్నటువంటి గొప్ప చరిత్ర ఈ జిల్లా చరిత్ర, ముఖ్యమంత్రి గారి యొక్క దాంతో. అందుకోసం పార్టీ ఫోల్డ్లో ఎవరున్నా పార్టీ గౌరవానికి భంగం కలగకుండా ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ ఫోల్డ్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లెట్స్ ఎండ్ అప్ విత్ వన్ క్వశ్చన్ మధు గారు. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామనేటువంటిది మీ టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. మీ ధైర్యం ఏంటి? ఇది ఒక క్వశ్చన్ అయితే, రెండవది రాబోయేటువంటి ఎన్నికల్లో తన బ్రాండ్ చూపించి తన మార్కు చూపించి టీఆర్ఎస్కు అడ్డుకట్ట వేద్దామనుకునేటువంటి వ్యక్తులకో వ్యవస్థలకో మీరు ఇచ్చేటువంటి వార్నింగ్ హెచ్చరిక ఏమనుకుంటే అది? మేము టీఆర్ఎస్గా ఎవరికి వార్నింగ్లు హెచ్చరికలు లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం మాకు లేదండి. మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే గతంలో కంటే పార్టీలో సమన్వయం పెరిగింది. మేము ఎప్పుడైతే సమన్వయంతో పనిచేసామో అప్పుడు బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయం లోపించింది, దాంతో ఓడిపోయాం. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. ప్రెసిడెంట్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, పిఎస్సిఎస్ కోఆపరేటివ్ ఎన్నికల్లో కానివ్వండి, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానివ్వండి, పల్లారాజేశ్వరరెడ్డి గారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానివ్వండి, ఏ ఎన్నిక తీసుకున్నా టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయం ఈ జిల్లాలో సాధించింది. ఎందుకు అంటే నాయకులంతా సమన్వయంగా పనిచేశారు, నాయకులంతా పొరపచ్చాలు లేకుండా పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అది జరగలేదు. దానివల్ల ఈ పార్టీ నష్టపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, మంత్రి గారితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వర్క్ చేసుకుంటున్నాం. దానికి తోడు మా అధినాయకుడు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క అంటే సూపర్విజన్ కూడా పెరిగింది ఈ జిల్లా మీద. దానికి తన టోటల్గా ఈ జిల్లా బాధ్యత తను తీసుకున్నారు. దాంతో అందరం కూడా కలిసికట్టుగా వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. 100% రాబోయేటువంటి కాలంలో ఒక మంచి విజయాన్ని ఈ జిల్లా సాధించి ముఖ్యమంత్రి గారికి అంకితం ఇస్తాం. నిజాలు మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, అంతకు మించి నిజాలు ఒప్పుకోవాలంటే ఇంకా ధైర్యం ఉండాలి. మీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.